పాకిస్తాన్‌లో బెలూచ్ రెబెల్స్ దాడుల్లో కావచ్చు, తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ దాడుల్లో కావచ్చు, మన పీఓజేకేలో వాళ్ళ దాడుల్లో కావచ్చు, చనిపోయిన వాళ్ళ సంఖ్య 57. జనం గాదు. జనాన్ని వీళ్ళు దాదాపు 110, 130 మంది దాకా చంపారు. సైన్యం చనిపోయింది. భద్రతా దళాలు చనిపోయింది. అంటే ఆ స్థాయిలో పాకిస్తాన్‌లో జరుగుతుంది. వరుస దెబ్బలు తింటున్నారు పాకిస్తాన్‌లో. సైన్యానికి ఇది అర్థం గాని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే వీళ్ళతో పాటు వాళ్ళు ఆయుధాలు పట్టుకుంటున్నారు. అటాక్ అన్నటువంటిది సీరియస్ మోడ్‌లో ఉంటుంది. తీవ్రమైనటువంటి ఆందోళనకు కారణమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ అమెరికాతో చర్చల్లో ఆసిఫ్ మునీర్ తలమునకలైతే అతనికి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అతనికి సపోర్ట్ చేసేటటువంటి సైన్యాన్నే ఫీల్డ్‌లోకి పంపుతున్నారు సైనికాధికారులని. వాళ్ళకేమో అవగాహన రాహిత్యం ఉంటుంది. లోపం ఎక్కువగా ఉంటుంది. వ్యూహాలు ఫెయిల్ అవుతున్నాయి. దాంతో వీళ్ళు ఉగ్రవాదులని చెప్పే వాళ్ళ చేతుల్లో ఎళ్లి చచ్చిపోతున్నారు వీళ్ళు. ఇదెలా పరిష్కరించాలో అర్థం కాక తలబట్టుకోవడం సైన్యం వంతవుతుంది.